హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఈ ఎపిసోడ్ 2024కి సంబంధించినటువంటి వీడియో అనమాట. సో ఏంటి అంటే ఫ్రెండ్స్, మీకు అయితే ఈ వీడియో అయితే కంపల్సరీగా పక్కాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా మన ఛానల్ గురించి అయితే కొంచెం అయితే రికమెండ్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని అయితే కొంచెం చెప్పండి ఫ్రెండ్స్, నా కోసం అయితే. సో ఒక్కసారి ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే మొత్తంగా వచ్చేసి ఇప్పటి వరకు ఈ డేట్ వరకు ఈ రోజు వరకు అయితే మనకి ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి. సో ఫర్ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి అడ్మిషన్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కొరకు ఏపీ ఈఎపీసీ రాసిన వాళ్ళకి సో ఏమేమి ఉన్నాయి, ఇప్పటివరకు ఎన్ని కౌన్సిలింగ్స్ స్టార్ట్ అయినాయి, సో లైక్ ఏ నోటిఫికేషన్ వచ్చింది, ఆ నోటిఫికేషన్ గురించి స్టార్టింగ్ డేట్ ఏంటి, అండ్ ఎప్పుడు అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. సో ఆ వీడియోలో అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. ఓకేనా? సో వితౌట్ స్కిప్పింగ్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ ఇట్ టువర్డ్స్ ద ఎండ్. సో ఫ్రెండ్స్, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ వచ్చింది. సో అందరికైతే నేను వీడియో చేశాను. ఆ రోజే వీడియో చేసి కూడా అప్లికేషన్ డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది కూడా చెప్పాను అనమాట. సో ఇంకా ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే లేదంటే మన ఛానల్లో ఉంటాయి. సో మీరు వెళ్ళేసి అయితే చూసుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి అడ్మిషన్స్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ గురించి అయితే వాళ్ళైతే రిలీజ్ చేశారు. సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే నేను చెప్తాను. అండ్ బీఎస్సీ అగ్రికల్చర్తో పాటుగా కంబైన్ నోటిఫికేషన్ ఫర్ బ్యాచులర్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ గురించి కూడా వాళ్ళైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మీరైతే ఇక్కడ క్లియర్గా చూసుకోండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ బీటెక్ అంటే ఫుడ్ టెక్నాలజీ అనేసి అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోండి, పైన కనిపిస్తుంది కదా అడ్మిషన్ టు బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అనేసి. సో ఇవి రెండింటికి వచ్చేసి కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే సో జూలై 13 రోజున స్టార్ట్ అయినాయి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడు అంటే ఆగస్టు 2 వరకు అయితే లాస్ట్ డేట్గా ఉంది. సో బీఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు, ఫుడ్ టెక్నాలజీ కావచ్చు చేయాలనుకున్న క్యాండిడేట్స్ అందరూ ఈ లోపు అంటే ఆగస్టు 2 లోపు వితౌట్ లేట్ ఫీజుతో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ లేదు అంటే లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ విత్ లేట్ ఫీజుతో అయితే ఆగస్టు 12 వరకు అయితే టైం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చేసి ఏపీ ఎపిసోడ్లో వచ్చేసి ఏంటి అంటే హార్టికల్చర్ అనమాట. బీఎస్సీ హార్టికల్చర్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో సో వీళ్ళందరికీ అయితే ఫస్ట్ వచ్చింది ఇదే నోటిఫికేషన్. సో దీనికి వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ బ్రోచర్లోకి వచ్చేసి చూసుకుంటే ఇక్కడ మనకు అయితే కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, జూలై 9th నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. సో లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆగస్ట్ 9th వరకు అయితే టైం అయితే ఇచ్చారు. టోటల్గా వచ్చేసి 1 month టైం అయితే ఇచ్చారనమాట. సో బీఎస్సీ హార్టికల్చర్ చేయాలనుకున్న వాళ్ళకి ఆగస్ట్ 9th వరకు అయితే లాస్ట్ డేట్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో దీని గురించి హాస్టల్ ఫెసిలిటీ, ఫీ డీటెయిల్స్ అవన్నీ తెలియాలనుకుంటే ప్లీజ్ మీరైతే ఫుల్ వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి. సో అలాగే ఫ్రెండ్స్, నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఏంటి అంటే ఫిషరీస్ బీఎఫ్ఎస్సి అంటే బ్యాచులర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ అయితే ఉంది కదా. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే లాస్ట్ 2 days బ్యాక్ అయితే వచ్చింది. సో దానిపైన కూడా చెప్తున్నాను. సో మనం నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు, అడ్మిషన్ టు బ్యాచులర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 అనేసి. సో ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో చూసుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ వచ్చేసింది మనకి ఎప్పుడు అంటే జూలై 22 రోజున వచ్చింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే జూలై 24th నుంచి అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే మీరు చేసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా మీకోసం అయితే ఆ డౌట్స్ అయితే క్లియర్ చేశాను. అండ్ లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్స్కి వితౌట్ లేట్ ఫీజుతో అయితే ఆగస్టు 7th వరకు అయితే టైం అయితే ఇచ్చారు. అండ్ లాస్ట్ డేట్ విత్ లేట్ ఫీజు అయితే రిజిస్ట్రేషన్కి లేట్ ఫీజు లాస్ట్ డేట్ అయితే ఆగస్టు 9th వరకు అయితే టైం అయితే ఇచ్చారనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డేట్స్లో మీరైతే కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అలా అవ్వకండి. ఓకేనా? సో దీనిపైన కూడా ఫుల్ డీటెయిల్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే మీరు మన ఛానల్లో రీసెంట్గా అప్లోడ్ చేసినటువంటి లిస్ట్లో ఉందన్నమాట. సో దీని ద్వారా మీరు కాలేజెస్ ఏమున్నాయి, రీసెర్చ్ సెంటర్స్ ఏమున్నాయి, ఫీ డీటెయిల్స్ ఎంత ఉంది, అండ్ ఫార్మర్ కోటా ఎలిజిబులా కాదా అన్ని డీటెయిల్స్ అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఆ వీడియోలో. సో నెక్స్ట్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఏది అంటే స్విమ్స్ నుంచి అనమాట. బీఎస్సీ నర్సింగ్ అవ్వచ్చు, ఏపీ ఎపిసోడ్ రాసిన వాళ్ళకి బీఎస్సీ నర్సింగ్ అవ్వచ్చు, బీపీటీ అవ్వచ్చు, లేదంటే పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో లైక్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, అనెస్థీషియా. సో ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా మంచి స్కోప్ ఉన్నటువంటి కోర్సెస్ అన్నమాట అవి. సో అవన్నిటికైతే నోటిఫికేషన్ అయితే జారీ చేశారు వీళ్ళు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పుడు చూపిస్తాను. సో మీరు ఇక్కడైతే చూసుకోండి, ఫర్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఫిజియోథెరపీ, బీఎస్సీ ఏహెచ్ఎస్, పారామెడికల్ కోర్సెస్కి అనేసి. సో ఫుల్ డీటెయిల్ వీడియో పైన అయితే మొత్తం డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను.
సో మళ్ళీ మనం అంతగా చూస్తే వీడియో ల్యాగ్ అయిపోతుంది, అందుకే చెప్పట్లేదు అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుని అడ్మిషన్ క్యాలెండర్లో వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఆన్లైన్ పేమెంట్స్ అండ్ అప్లికేషన్స్ చేసుకోనికి డేట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే జూలై థర్డ్ రోజున స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఎప్పుడు అంటే జూలై 22తో లాస్ట్ అయితే అయిపోయింది అనమాట. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి జూలై 30th రోజున అయితే వస్తుంది. అండ్ ఏమైనా మిస్టేక్స్ కనుక ఉంటే సరి చేసుకోనికి మెయిల్ ద్వారా మీరైతే లేదంటే ఇన్ పర్సన్ ద్వారా చేసుకోవాలి అనుకుంటే ఆగస్టు 1 వరకు అయితే టైం అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఎప్పుడు వస్తుంది అంటే ఆగస్టు 5 రోజున అయితే వస్తుంది. సో ఫస్ట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఆగస్టు 10th రోజున అయితే జరుగుతుంది అనమాట. సో మనకి మీరు కనుక వీడియో మిస్ చేసుకుని ఉంటే లాస్ట్ టైం నేను అప్డేట్ ఇచ్చాను కదా, అప్పుడు కనుక మీరు మిస్ చేసుకుని ఉంటే చాలా లాస్ అయిపోయి ఉంటారు. సో ఎందుకంటే మంచి మంచి కోర్సెస్ పైన వీళ్ళైతే అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ చేశారు. చాలామంది అప్లై చేసుకున్నారు. అండ్ చేసుకుని వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు మన వీడియోస్కి అంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు అయి ఉంటేనే అయి ఉంటారు. లేదంటే ఆ వైఎస్ఆర్ యూహెచ్ఎస్కి వెయిట్ చేసి ఈ వీడియో చూసి కూడా వైఎస్ఆర్ యూహెచ్ఎస్కి వెయిట్ చేసిన వాళ్ళైనా అయి ఉండాలి. సో అంతే అనమాట. సో ఫ్రెండ్స్, సో ఫార్ వి హ్యావ్ కవర్డ్ అడ్మిషన్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి బీఎఫ్ఎస్సి ఫిషరీ సైన్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి సిమ్స్ నుంచి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్. సో టోటల్గా వచ్చేసి మనకైతే ఈ నోటిఫికేషన్స్ అనమాట. టోటల్గా వచ్చేసి ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి? సో 5 నోటిఫికేషన్స్ స్విమ్స్ని యాడ్ చేసుకుని ఉంటే మనకి 5 నోటిఫికేషన్స్ అయితే వచ్చినాయి అనమాట. సో నెక్స్ట్ మనకి రాబోతున్న నోటిఫికేషన్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ నేను ఇంకా కవర్ చేయలేదు ఒకటి. సారీ ఫ్రెండ్స్, ఐ జస్ట్ ఫర్గాట్ అబౌట్ దిస్. మళ్ళీ చెప్తున్నాను, అందుకే సారీ. ఇక్కడ మనకి కమ్యూనిటీ సైన్స్ అయితే ఉంది కదా, కమ్యూనిటీ సైన్స్ గురించి అయితే మీకు చెప్పలేదన్నమాట. సో మళ్ళీ ఇక్కడ చూపిస్తాను. కమ్యూనిటీ సైన్స్కి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడు అంటే లాస్ట్ డేట్ మనకి జూలై 29తో లాస్ట్ అయితే ఉందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, జూలై 29తో కమ్యూనిటీ సైన్స్కి లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మనకి ఎన్ని అడ్మిషన్ నోటిఫికేషన్స్ కవర్ చేసాం మనం. ఫస్ట్ చూసుకున్నట్టంటే బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్. నెక్స్ట్ వచ్చేసి స్విమ్స్ నుంచి అయితే బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్. సో ఇవన్నిటికైతే నోటిఫికేషన్ అయితే జారీ చేయబడింది. సో దానికి సంబంధించిన లాస్ట్ డేట్ కూడా మీరు చూసారు. సో నెక్స్ట్ మనకు రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్ ఏంటి అంటే బీ ఫార్మసీ, ఫార్మ్ డి, అండ్ నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్వి, అండ్ అలాగే బయోటెక్నాలజీ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్. సో ఇవైతే రాబోతున్నాయి. సో అవి వచ్చిన తర్వాత తప్పకుండా మీకోసం అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.